హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మా ఇంటి ఉగాది స్పెషల్ వ్లాగ్. ఉగాది అంటే మామిడాకులు, యాపాకులతోటే స్టార్ట్ అవుతది కాబట్టి ఫస్ట్ మేము కూడా యాపాకులతో డే స్టార్ట్ చేసామన్నమాట. పాప హెల్ప్ చేస్తుంటే మా వారన్నీ అయిపోయాక అన్నీ కట్ చేస్తున్నారు ఉగాది పచ్చడి కోసం. ఈరోజు వచ్చేసి పూర్ణాలు, మామిడికాయ పులిహోర, ఉగాది పచ్చడి 3 స్పెషల్స్. నేను ఇంట్లో పని అయిపోగానే దేవుడి దగ్గర మొత్తం అలంకరించేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశానన్నమాట. చాలామంది కుండలు తీసుకొస్తారు కానీ మా అత్తయ్య వాళ్ళకి లేదనమాట కుండ తేవడం అవన్నీ. ఇక చిన్నది ఏదైనా తెప్పాల ఉంటే దానికి ఎవ్రీ ఇయర్ అదే తెప్పాలలో చేస్తామన్నమాట. దేవుడి ప్రసాదాలు ఏదన్నా చిన్నది సరిపోతుంది అన్నట్టు దానికి ఇంకా కంకణం కట్టేసి బొట్లు పెట్టాం. మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలా చేసేవాళ్ళం కుండ తీసుకొచ్చేసి. ఇక్కడ మ్యారేజ్ అయ్యాక మాత్రం ఇలా చేయట్లేదన్నమాట. మనం మా ఉగాది పచ్చళ్ళు ఏవైతే వేస్తామో అవన్నీ వేసేసి ఇంకా తయారు చేస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ 6 మంత్స్కి ఒకసారి గుమ్మడికాయ అలా అదేంటో తెలియదు కానీ ఖరాబ్ అవుతే ఇంక ఉగాది వాళ్ళ పండగ కదా అనేసి గుమ్మడికాయ కూడా తెచ్చామన్నమాట. ఇంకా ప్రసాదాలు అవి చేసేసి పూజ స్టార్ట్ చేశాను. మా పిల్లలిద్దరూ ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్కూల్కి లేనప్పుడు ఖచ్చితంగా దేవుడి పాటలు మొత్తం చాలా మటుకు ఇద్దరు పాడతారు పూజ చేసేటప్పుడు. నాకంటే ముందు వాళ్ళే పాడాలా పాడాలా అనుకుంటా పాడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పువ్వులు అవన్నీ మా చెట్టుకు వచ్చిన పూలే అండి. ఇంకా పూజ అయిపోగానే ఖచ్చితంగా డైలీ సాంబ్రాణి వేస్తానన్నమాట ఇంట్లో. అలా వేస్తే మంచిది. అందుకే ఖచ్చితంగా కన్ఫామ్గా వేస్తాను. నేనైతే బొగ్గులతో వేయనండి. ఆవు పిడకలు ఉంటాయి కదా దాంతో వేస్తాను. అది వచ్చేసి సాంబ్రాణిని. ఇంకొకటి ఏమో తిరుపతితో చూర్ణం ఉంటుంది కదా తిరుపతి పూలతో చేసినవి అవి. ఇంకా ఇంటి చుట్టూ కాసేపు అలా తిప్పేసి ఇక్కడ మా ఇంట్లో కృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది. అక్కడ కూడా పూజ ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు అక్కడ కూడా చేస్తామన్నమాట. ఇంకా మా వారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టారు. అందరూ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని న్యూ ఇయర్ జనవరి 1కి జరుపుకుంటారు. కాకపోతే మనకి న్యూ ఇయర్ వచ్చేసి ఉగాది అన్నమాట. ఖచ్చితంగా ఈ ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి మనం న్యూ ఇయర్ లాగా. అందుకే మేము కూడా అందరం కొత్త బట్టలు అన్నీ తెచ్చుకొని సెలబ్రేట్ చేసాం. మా పాప తులసి చెట్టు దగ్గర పూజ చేసాక మా బిల్డింగ్లో కింద ఉప్పలమ్మ ఎల్లమ్మ గుడి అన్నమాట. మాకు ఊర్లో ఉన్నాయి. మా ఓనర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఊరెళ్ళారు వాళ్ళు. అందుకే మేము చేస్తున్నాం అన్నమాట కింద పూజ. అక్కడ ఎవ్రీ ఇయర్ దూరం వెళ్తాము. ఆ ఊరికి వెళ్తాం కానీ ఈ ఇయర్ వెళ్ళలేదు. ఇంకా కింద అయిపోయాక అమ్మమ్మ, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళకు కూడా ఇంట్లో బట్టలు పెట్టి పూజ చేసామన్నమాట. ఇంకా ప్రసాదం కొన్నే చేసాం కాబట్టి లాస్ట్లో మళ్ళీ కొన్ని చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.